హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ న్యూ సిలబస్లోంచి మిస్టర్ షెర్లాక్ హోమ్స్ అనే ప్రోజ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో దీని యొక్క రైటర్ ఆర్ ఆథర్ వచ్చేసి సర్ ఆర్థర్ కానన్ డాయిల్. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా కూడా ఆథర్ గురించి డిస్కస్ చేస్తాం కదా. సో ఫస్ట్ వి విల్ గో అబౌట్ ది ఆథర్. Sir Arthur Conan Doyle was a famous British writer born on May 22nd, 1859 in Edinburgh, Scotland. So, he was born in Scotland. Scotland లోని Edinburgh లో May 22nd, 1859 లో ఆయన జన్మించారు. He is a British writer. He is best known as the creator of the world's most popular fictional డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్. చాలా మందికి షెర్లాక్ హోమ్స్ అనేది తెలిసే ఉంటుంది, క్యారెక్టర్ అనేది ఒక డిటెక్టివ్ గురించి. సో ఈ డిటెక్టివ్ స్టోరీ వల్ల చాలా ఫేమస్ అయిన పర్సన్ ఎవరు అని అంటే డాయిలీ. సో యాక్చువల్గా చాలా మంది షెర్లాక్ హోమ్స్ అనేది రియల్ అనుకుంటారు, బట్ దిస్ ఇస్ ఎ ఫిక్షనల్ డిటెక్టివ్ స్టోరీ. ఈ క్యారెక్టర్ ని క్రియేట్ చేసింది ఎవరో కాదు, మన రైటర్. Doyle studied medicine at the University of Edinburgh, where he developed an interest in writing. సో ఆయన మెడిసిన్ చదివినటువంటి స్టూడెంట్ అంట. ఓకే, సో ఎక్కడ మెడిసిన్ చేశారు అంటే ఎడిన్బర్గ్ లో చేశారు. అప్పుడు ఆ టైంలో మెడిసిన్ చేసేటప్పుడు ఆయనకి రైటింగ్ అంటే స్టోరీస్ రాయడం, పోయమ్స్ రాయడం వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. హిస్ ఫస్ట్ షెర్లాక్ హోమ్స్ స్టోరీ, A Study in Starlight, was published in 1887. Introducing readers to Holmes and his loyal friend Dr. Watson. సో ఆయన ఫస్ట్ ఈ క్యారెక్టర్ ని స్టార్ట్ చేసినప్పుడు అంటే షెర్లాక్ హోమ్స్ అనే ఒక కొత్త క్యారెక్టర్ ని స్టార్ట్ చేసిన తర్వాత ఆయన రాసిన ఫస్ట్ రైటింగ్ వచ్చేసి స్టడీ ఇన్ స్కార్లెట్ అనేసి ఉంటుంది. దీన్ని 1887 లో పబ్లిష్ చేశారు. సో అందులో డిటెక్టివ్ వచ్చేసి షెర్లాక్ హోమ్స్, అందులో హోమ్స్ యొక్క ఫ్రెండ్ వచ్చేసి డాక్టర్ వాట్సన్. వీళ్ళిద్దరి గురించే ఉంటుంది. Doyle's detective stories became extremely popular for their clever plots, logical reasoning, and scientific approach to solving crime. సో మనకి జనరల్గా డిటెక్టివ్ స్టోరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఇందులో కూడా ఎక్కువ మంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఇవి కూడా చాలా ఫేమస్ అయ్యంట, ఎందుకంటే క్లెవర్ ప్లాట్స్ ఉంటాయి. ఓకే, సో ఎవరు ఎక్కడ ఎలా అంటే ప్లాన్ వేసి పట్టుకోవడం అలాంటివి, అండ్ లాజికల్ గా రీజనింగ్ తోని ఆలోచించడం, సైంటిఫిక్ గా డిఫరెంట్ గా ట్రై చేయడం, లైక్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం, డిఎన్ఏ టెస్ట్ లాంటివి ఉంటాయి కదా. సో సైంటిఫిక్ అప్రోచ్ అండ్ సాల్వింగ్ క్రైమ్. సో అక్కడ ఉన్నటువంటి ఆ క్రైమ్ సీన్ ని వాళ్ళు డిటెక్ట్ చేసి చాలా లాజికల్ గా వాళ్ళు దాన్ని సాల్వ్ చేస్తారనమాట. సో ఇలాంటి డిటెక్టివ్ స్టోరీస్ వల్ల చాలా ఫేమస్ అయిపోయినాయి. Apart from detective fiction, he also wrote historical novels, adventure stories, plays and works on spiritualism. So, ఆయన ఓన్లీ డిటెక్టివ్ స్టోరీసే కాకుండా హిస్టారికల్, అడ్వెంచర్, ప్లేస్ అండ్ స్పిరిచువలిజం మీద కూడా రాశారు. సర్ ఆర్థర్ కానన్ డాయిల్ డైడ్ ఆన్ July 7, 1930. But his legacy lives on through the timeless character of Sherlock Holmes. సో ఈయన చనిపోయారు ఎప్పుడు 1930లో జూలై 7th కి, కానీ ఆయన ఇప్పటికీ కూడా ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్ షెర్లాక్ హోమ్స్ వల్ల బ్రతికే ఉన్నారంట. ఇంకా మనం థీమ్ లోకి వెళ్ళిపోదాం. Mr. Sherlock Holmes is an excerpt that introduces one of the most famous fictional detectives in English literature, Sherlock. సో ఈ మిస్టర్ షెర్లాక్ హోమ్స్ అనే ఈ క్యారెక్టర్ చాలా ఫేమస్ అంట. దేనికి అంటే డిటెక్టివ్ స్టోరీస్ ఉంటాయి చూసారా, నావెల్స్, దానికి ఇంగ్లీష్ లిటరేచర్ లోనే ఒక క్యారెక్టర్ ని రూపొందించి క్రియేట్ చేశారంట. This chapter not only sets the stage for their friendship, but also showcases Holmes' unique power of observation, deduction and reasoning. సో ఈ చాప్టర్ లో అంటే మిస్టర్ షెర్లాక్ హోమ్స్ కి సంబంధించిన చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఈ చాప్టర్ లో దేని గురించి ఉంటుందంటే ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది. ఓకే, అందులోనే
హోమ్స్ అంటే మన డిటెక్టివ్ గారు ఉన్నారు కదా! ఆయనకున్నటువంటి యూనిక్ పవర్స్ అంటే ఆయనకు మాత్రమే ఉన్నటువంటి కొన్ని యూనిక్ అబ్జర్వేషన్ క్యారెక్టర్స్ కానీ, డిడక్షన్ అండ్ రీజనింగ్ ఇలాంటివన్నీ కూడా చాలా రిమార్కబుల్ అనమాట. మనం ఈజీగా గుర్తుంచుకునేలాంటి కొత్త కొత్త డిఫరెంట్ యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఆయనకి. The friendship between Holmes and Watson gives emotional depth to the narrative, turning it from a simple detective tale into a study of human character and intellect. సో ఇందులో ఫ్రెండ్షిప్ ఎవరెవరికి ఉంటుందంటే హోమ్స్ మన డిటెక్టివ్ కి, అతనికి ఫ్రెండ్ ఎవరవుతారు అని అంటే వాట్సన్ అవుతారు. ఈ వాట్సన్ ఎవరు కాదు, హీస్ ఏ డాక్టర్. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ డెప్త్ అండ్ ఎమోషన్ నేరేటివ్ చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ ఒక హ్యూమన్ క్యారెక్టర్ ని ఎలా స్టడీ చేయడం, ఎలా డిటెక్టివ్ గా సాల్వ్ చేయాలి క్రైమ్స్ అనే లాజికల్ రీజనింగ్స్ ఉంటాయి కదా, అవి చాలా బాగుంటాయి అన్నమాట. ఓకే, దాని గురించి మనకి ఎక్కువగా ఈ డిటెక్టివ్ స్టోరీస్ లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సమ్మరీలోకి వెళ్ళిపోతే, డాక్టర్ జాన్ వాట్సన్ వాస్ అన్ ఆర్మీ డాక్టర్ హూ హ్యాడ్ సర్వ్డ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో మన స్టోరీలో హోమ్స్ ఇంకా వాట్సన్ ఇద్దరు ఉన్నారు కదా. ఫస్ట్ వాట్సన్ గురించి చూస్తే ఈయన ఒక ఆర్మీ డాక్టర్. ఓకే, ఆర్మీలో చేస్తారు. ఎక్కడ అంటే ఆఫ్ఘనిస్తాన్ లో చేస్తున్నారు ఆర్మీ డాక్టర్ గా. హీ వాజ్ సీరియస్లీ wounded డ్యూరింగ్ వార్ అండ్ రిటర్న్ టు లండన్ టు రికవర్. సో ఆయనకి ఆ ఆర్మీలో జరిగిన యుద్ధం టైంలో వూండ్స్ అంటే కొంచెం గాయాలయ్యాయి ఆ వార్ టైంలో. సో ఆయన లండన్ కి వచ్చారు రికవర్ కోసం. విత్ లిమిటెడ్ ఇన్కమ్ హీ బిగాన్ సర్చింగ్ ఫర్ ఏ మోడెస్ట్ ప్లేస్ టు లివ్. సో ఆయన దగ్గర ఇన్కమ్ వచ్చేసి చాలా తక్కువ ఉంది. ఓకే, సో ఆయన ఏం చేశారు, సింపుల్ గా ఉండే ఒక ప్లేస్ కోసం వెతుకుతున్నారు. అలా వెతుకుతున్నారు చూడండి, మోడెస్ట్ అంటే చాలా సింపుల్ ప్లేస్ కోసం వెతుకుతున్నారు. సో ఇక్కడ ఆర్ కాదు, ఫర్. చూడండి ఇక్కడ ఫర్ అని రాసుకోండి, ఫర్ ఏ మోడెస్ట్ ప్లేస్ టు లివ్. వన్ డే హీ మెట్ అన్ ఓల్డ్ అక్వాంటెన్స్ స్టాంఫోర్డ్ అట్ ఏ రెస్టారెంట్. సో ఆయన అక్కడ అతనికి ఉన్నటువంటి తక్కువ ఇన్కమ్ తో మెల్లిగా ఎలాగోలాగా వెళ్ళదిద్దామనేసి అనుకున్నాడు. సో దానికోసం ఆయనకు రూమ్ కావాలి కదా ఉండడానికి. సో తక్కువ ఖర్చులో ఎవరైనా పార్ట్నర్ అంటే రూమ్ షేరింగ్ కి దొరికితే బాగుండు రూమ్మేట్ అనేసి అనుకుంటున్నప్పుడు ఆయన అక్వాంటెన్స్ అంటే పాత స్నేహితుడు ఒకతో కలిశాడు. ఆయన పేరు వచ్చేసి స్టాంఫర్డ్. ఒక రెస్టారెంట్ దగ్గర కలిశారు. వాట్సన్ మెన్షన్స్ దట్ హీఈస్ లుకింగ్ ఫర్ అన్ అఫోర్డబుల్ లాడ్జింగ్స్ ఇన్ లండన్. సో ఆయన ఏమంటాడంటే మాటల్లో మాట, తను కూడా ఒక రూమ్ కోసం తక్కువ ఖర్చులో అయిపోయేలాగా చూసుకుంటున్నాను, వెతుకుతున్నాను అని చెప్తాడు. స్టాంఫర్డ్ టోల్డ్ హిమ్ దట్ హీ నోస్ షెర్లాక్ హోమ్స్ హూ ఈస్ ఆల్సో సర్చింగ్ ఫర్ ఎ రూమ్మేట్. సో అప్పుడు వెంటనే స్టాంఫర్డ్ ఏమంటాడంటే, అవునా నువ్వు ఇలా రూమ్ కోసం వెతుకుతున్నావా, నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన పేరు షెర్లాక్ హోమ్స్, ఆయన కూడా రూమ్మేట్ ఉంటే ఇద్దరు షేర్ చేసుకోవచ్చు అనే ఆలోచనతోనే వెతుకుతున్నాడు అని అంటాడు. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వాట్సన్ ఆస్ అబౌట్ హోమ్. సో వెంటనే ఎవరికైనా కుతూహలం ఉంటుంది కదా తెలుసుకోవాలి రూమ్మేట్ గురించి అనేసి, సేమ్ ఆ క్యూరియాసిటీతో వాట్సన్ అడిగాడు హోమ్స్ గురించి. Stamford describes Holmes as a brilliant but very strange man with unusual habits, ఆల్వేస్ ఎంగేజ్డ్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్. సో అప్పుడు నేను ఏమని చెప్తానంటే, హోమ్స్ చాలా బ్రిలియంట్ తెలివైన వాడు, బట్ స్ట్రేంజ్ మ్యాన్, కానీ ఒక్కోసారి అస్సలు అర్థం అవడు. బికాస్ హీస్ హ్యావింగ్ అన్యూజువల్ హ్యాబిట్స్, ఆయనకు చాలా విచిత్రమైనటువంటి అలవాట్లు ఉన్నాయి, ఆయన ఎప్పుడు చూసినా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఉంటాడు అనేసి చెప్పాడు. Watson curiosity grew stronger, and Stamford took him to the chemical laboratory at St. Bartholomew Hospital. సో ఇంకా ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆయనకి ఇంకా అతన్ని కలుసుకోవాలి అని బాగా క్యూరియాసిటీ పెరిగింది. వెంటనే స్టాంఫర్డ్ ఏం చేశాడంటే దానిని తీసుకొని కెమికల్ ల్యాబొరేటరీకి తీసుకెళ్ళాడు అనమాట. ఎక్కడికి అని అంటే సెయింట్ బార్థలోమ్స్ హాస్పిటల్. సో ఈ హాస్పిటల్లో అక్కడ ఉన్నాడనమాట హోమ్స్. సో అతని దగ్గర తీసుకెళ్లాడు. వేర్ దే ఫైన్ హోమ్స్ కండక్టింగ్ అన్ ఎక్స్పెరిమెంట్. సో ఆ హాస్పిటల్లో హోమ్స్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఉంటాడు. హోమ్స్ గ్రీట్ స్టాంఫర్డ్ ఎక్సైటెడ్లీ అండ్ ప్రౌడ్లీ షో హిమ్ ఏ న్యూ డిస్కవరీ, ఏ రియేజెంట్
that detects blood stains even in the స్మాలెస్ట్ క్వాంటిటీ. సో ఈయన వెళ్ళిన వెంటనే హోమ్ స్టాంఫర్డ్ ని చూసేసి గ్రీట్ చేస్తారు. హాయ్ హలో ఎలా ఉన్నావు అది ఇది అనేసి వెంటనే తన దగ్గరికి వెళ్ళి తను చేసిన ఒక న్యూ డిస్కవరీ అని ఒక కొత్త రియేజెంట్ ని కనుక్కున్నారంట. సో అదేం చేస్తుందంటే ఒక చిన్న బ్లడ్ శాంపుల్ స్టెయిన్ మరక పాతది ఉన్నా కూడా దాంతో కూడా అది ఐడెంటిఫై చేస్తుందంట. వాళ్ళకంటే అదొక శాంపుల్ లాగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని దానికి ఇవ్వగలిగే లాంటి ఒక రియేజెంట్ ని ఆయన కనుక్కున్నారంట. సో దాన్ని చాలా గొప్పగా వచ్చి చెప్పుకుంటున్నాడు. దిస్ డిస్కవరీ హోమ్స్ సే విల్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఇన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్. సో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ లో ఇలాంటివి చాలా యూస్ అవుతాయి కదా, సో నాకు ఇది చాలా యూస్ అవుతుంది అని చెప్పాడు. స్టాంఫర్డ్ ఇంట్రడ్యూసెస్ వాట్సన్ టు షెర్లాక్ హోమ్స్. సో అక్కడికి వెళ్ళినటువంటి స్టాంఫర్డ్ తనతో పాటు ఉన్న వాట్సన్ ని షెర్లాక్ హోమ్స్ కి పరిచయం చేశాడు. లేటర్ బోత్ హోమ్స్ అండ్ వాట్సన్ అగ్రీ టు షేర్ ఎ ఫ్లాట్ అట్ 221B బేకర్ స్ట్రీట్. సో ఇద్దరు కూడా 221B బేకర్ స్ట్రీట్ లో ఫ్లాట్ ని షేర్ చేసుకోవడానికి అగ్రీ చేసుకున్నారు. ఆఫ్టర్ మూవింగ్ ఇన్ టుగెదర్, సో అలా అగ్రీ అయిన తర్వాత ఇద్దరు కలిసి ఆ ఇంటికి మూవ్ అయిపోయారు. వాట్సన్ స్టార్ట్స్ అబ్జర్వింగ్ హోమ్స్ పెక్యులర్ హ్యాబిట్స్ అండ్ ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్. సో ఇద్దరు కలిసి ఉండేటప్పుడు అక్కడ అతను అబ్జర్వ్ చేస్తారు. ఎవరు? వాట్సన్ హోమ్స్ యొక్క డిఫరెంట్ ఇర్రెగ్యులర్, అసలు ఎవరు ఉండనటువంటి డిఫరెంట్ వింత విచిత్రమైనటువంటి లైఫ్ స్టైల్ అతనికి అలవాట్లు డిఫరెంట్ గా ఉన్నాయని అతను అబ్జర్వ్ చేశాడు. హోమ్స్ కి స్ట్రేంజ్ అవర్స్, సమ్ టైమ్స్ స్టేయింగ్ అప్ ఆల్ నైట్ అండ్ స్లీపింగ్ డ్యూరింగ్ ద డే. సో అతను ఎంత డిఫరెంట్ గా ఉంటాడంటే ఆయన డే టైం అంతా పడుకుంటాడంట, నైట్ అంతా మెలుకుతూ ఉంటాడంట. He notices that Holmes receives many unusual visitors, including the policemen and ordinary people seeking his help. సో తన దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారంట కలవడానికి. అందులో అసలు కొత్త కొత్త వ్యక్తులు, పోలీస్ వాళ్ళు, ఆర్డినరీ పీపుల్, అలా చాలా మంది వస్తూ ఉంటారంట అతని దగ్గర హెల్ప్ కోసం. Watson grows increasingly curious about Holmes' profession as Holmes sees to possess deep knowledge in some subjects but ignorant in others. సో ఇలా డిఫరెంట్ పీపుల్ వస్తూ ఉండేసరికి వాట్సన్ కి అర్థం కాదు అసలు ఈయన ఏం పని చేస్తాడు, ఎందుకు ఇతని దగ్గరికి పోలీసులు వస్తున్నారు, జనరల్ పీపుల్, కామన్ పీపుల్ వస్తున్నారు, ఫేమస్ పీపుల్ వస్తున్నారు, ఎవరెవరో వచ్చి కలుస్తున్నారు, హెల్ప్ అంటున్నారు, అంటే వాళ్ళకి సహాయం చేయడానికి యూస్ అవుతున్నాడు, వీళ్ళందరికీ హెల్ప్ చేసేంత ప్రొఫెషన్ ఈయన ఏంటి అసలు. ఇంకా ఈయన అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఈయనకు చాలా విషయాలు తెలుసు. ఏంటి అంటే హోమ్ కి అన్నిట్లో నాలెడ్జ్ లేదు, కొన్ని విషయాల్లోనే నాలెడ్జ్ ఉంది. ఫర్ ఇన్స్టాన్స్, he knows a lot about chemistry, anatomy and the criminal world, but he doesn't care about literature, politics or astronomy. సో ఈయనకి కెమిస్ట్రీ, అనాటమీ ఇంకా క్రిమినల్ వరల్డ్ గురించి చాలా నాలెడ్జ్ ఉంది, కానీ లిటరేచర్ గురించి కానీ పాలిటిక్స్ ఆర్ ఆస్ట్రానమీ గురించి ఆయనకు అసలు కొంచెం కూడా ఏం తెలియదంట. He even doesn't know that the earth revolves round the sun, saying that such facts are of no use to him. ఆయనకి కనీసం ఎర్త్ సూర్యుని చుట్టూ తిరుగుతున్న విషయం కూడా తెలియదంట. ఇంకేమంటాడంటే అలాంటి విషయం నాకు అవసరం లేదు అనేసి అంటాడంట. He stores only useful information in his brain, keeping it free from unnecessary ఫ్యాక్ట్స్. అనవసరమైన విషయాలన్నీ మెదట్లో పెట్టుకోను, నేను ఓన్లీ అవసరం ఉన్న వాటిని మాత్రమే స్టోర్ చేసుకుంటాను అని చెప్పేవాడంట. గ్రాడ్యువల్లీ వాట్సన్ లెర్న్స్ దట్ హోమ్స్ వర్క్స్ యాజ్ ఏ కన్సల్టింగ్ డిటెక్టివ్, ఏ ప్రొఫెషన్ యూనిక్ ఇన్ లండన్. సో తర్వాత మెల్లిగా అతనికి తెలుస్తుంది ఏంటి అంటే హోమ్స్ ఒక డిటెక్టివ్, కన్సల్టింగ్ డిటెక్టివ్ అంట, చాలా యూనిక్ ప్రొఫెషన్ అంట ఇది లండన్ లో. People, even the police, come to him when they are unable to solve difficult cases. సో ఏమైనా కేసెస్ వాళ్ళు కూడా సాల్వ్ చేయలేకపోతే వెంటనే వచ్చి ఇక్కడ ఈయన హెల్ప్ ని తీసుకుంటారంట. Holmes used his powers of observation, logical reasoning and deduction to uncover truths that others could not. సో ఈయన ఉన్నటువంటి అబ్జర్వేషన్ పవర్, లాజికల్ రీజనింగ్, ఇంకా అంటే లాజిక్ గా ఆలోచిస్తూ ఎక్కడెక్కడ మిస్ అవుతున్నాయి అని అన్ని ట్రూత్స్ ని బయటికి తీయడంలో ఈయన చాలా నేర్పరి అంట. సో ఎవరు ఇలాంటివి చేయలేరంట. He believed that every person leaves behind small clues in their appearance, dress and manner, which if carefully observed can reveal their entire story. సో ఆయన ఏమంటాడంటే ప్రతి మనిషి వాళ్ళ అపియరెన్స్ కానీ, డ్రెస్ కానీ, మేనర్ అంటే బిహేవియర్ కానీ ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక దగ్గర ఒక క్లూను వదిలేస్తారు. దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈజీగా వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు అని చెప్తాడు. హిస్ లాజికల్ మెథడ్ ఆఫ్ అనలైజింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ డ్రాయింగ్ కంక్లూషన్స్
బికేమ్ హిస్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. సో ఇలాంటి అనలైజింగ్ ఫ్యాక్టర్స్ వేరే వాళ్ళని చూసి వాళ్ళని గురించి ఆయన అదేంటి ఒక కంక్లూజన్ లోకి రావడం, వాళ్ళ అపియరెన్స్ కానీ, డ్రెస్సింగ్ కానీ ఇవన్నింటిని చూసి అబ్జర్వేషన్ టాలెంట్ అనేది ఈయనలో చాలా ఉంది. అదే ఆయన స్ట్రెంగ్త్. హోమ్స్ బిలీవ్స్ దట్ ఎవ్రీ క్రైమ్ లీవ్స్ బిహైండ్ ద క్లూస్ అండ్ దట్ కేర్ఫుల్ అబ్జర్వేషన్ క్యాన్ లీడ్ టు ద ట్రూత్. సో ప్రతి క్రైమ్ అంటే ఎవరో ఒకరు ఏదో ఒక క్రైమ్ చేస్తారు కదా, ఆ క్రైమ్ దగ్గర కూడా ఏదో ఒక క్లూ అనేది ఉంటుంది. సో ఆ క్లూ పట్టుకుంటే ఖచ్చితంగా నిజం బయటకు వస్తుంది. హీ నెవర్ డిపెండ్స్ ఆన్ గెస్ వర్క్. ఇన్స్టెడ్ హీ ఫాలోస్ ఏ మెథడ్ ఆఫ్ సైంటిఫిక్ డిడక్షన్ అండ్ లాజిక్. సో ఆయన గెస్ మీద ఆధారపడడంట. ఖచ్చితంగా సైంటిఫిక్ డిడక్షన్స్ అంటే సైంటిఫిక్ గా టెస్ట్ అవన్నీ చేయడం, ఇంకా లాజిక్ గా ఆలోచించడం వంటివి ఎక్కువ ఫాలో అవుతారు. He demonstrated this skill to Watson by guessing that Watson had been an army doctor recently returned from Afghanistan. సో ఈయన ఈ స్కిల్ ని వాట్సన్ మీద కూడా చూశాడు. ఏం చేశాడంటే వాట్సన్ ఒక ఆర్మీ డాక్టర్ అనే రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడని ఆయనను చూసి చెప్పాడు. హోమ్స్ రీజనింగ్ అమేజెస్ వాట్సన్. సో ఆ వాట్సన్ చెప్పకుండానే ఈ విషయాన్ని ఆయన తెలుసుకున్నందుకు ఆయన ఆశ్చర్యపోయాడు. హీ ఎక్స్ప్లెయిన్స్ దట్ వాట్సన్స్ అపియరెన్స్, మేనర్ అండ్ ఇంజరీ క్లియర్లీ ఇండికేటెడ్ హిస్ బ్యాక్గ్రౌండ్. సో ఆయన ఎలా ఇతని గురించి తెలుసుకున్నాడో చెప్పాడు. ఏంటి అంటే ఆయన అపియరెన్స్, మేనర్ అండ్ ఇంజరీ వల్ల తెలుసుకున్నాడంట. Watson is amazed by Holmes' intelligence and wonders at his extraordinary mental abilities. సో వెంటనే ఆయన చాలా ఆశ్చర్యపోయాడు హోమ్స్ ఇంటెలిజెన్స్ కి అండ్ ఆయనకు ఉన్నటువంటి ఎక్స్ట్రాఆర్డినరీ మెంటల్ ఎబిలిటీస్ కూడా ఆయన చాలా ఆశ్చర్యపోయాడంట. సో అలా వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. కంక్లూషన్. Sir Arthur Conan Doyle's Mr. Sherlock Holmes is not just a story of detective, it is the story of logic, intelligence and friendship. So, ఇది ఒక డిటెక్టివ్ స్టోరీ మాత్రమే కాదు, ఇందులో లాజిక్, ఇంటెలిజెన్స్ అండ్ ఫ్రెండ్షిప్ కూడా ఉంటాయి. త్రూ డాక్టర్ వాట్సన్స్ ఐ రీడర్స్ మీట్ ఎ మ్యాన్ ఆఫ్ బ్రిలియంట్ మైండ్ అండ్ యూనిక్ పర్సనాలిటీ. సో ఈ స్టోరీలో మనం వాట్సన్ కళ్ళతో మన కళ్ళలాగా మనం ఇక్కడ ఉన్నటువంటి హోమ్స్ యొక్క బ్రిలియంట్ మైండ్ అండ్ యూనిక్ పర్సనాలిటీని చూస్తున్నాం. హోమ్స్ scientific approach, sharp reasoning and power of observation make him a symbol of rational thought and modern detective work. So ఆయనకు ఉన్నటువంటి షార్ప్ అబ్జర్వేషన్ అండ్ రీజనింగ్ అండ్ లాజికల్ థింకింగ్ అనేది ఆయనను ఒక మోడర్న్ డిటెక్టివ్ గా చేశాయి. ఇన్ షార్ట్, Mr. Sherlock Holmes teaches us that careful observation and logical thinking can solve even the greatest mysteries of life. సో జీవితంలో ఎంత పెద్ద మిస్టరీ ఉన్నా సరే కేర్ఫుల్ అబ్జర్వేషన్ అండ్ లాజికల్ థింకింగ్ ఉంటే దాన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మిస్టర్ షెర్లాక్ హోమ్స్. ఓకే, మీకు అందరికీ ఆన్సర్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బై బై.